నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హోలీ పండుగ. ఈ పండుగ యొక్క విశిష్టత, ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు, అంటే హోలీ పండుగ అంటే సరదాగా జరుపుకునేదే, కానీ ఆధ్యాత్మిక అంశం కూడా ఒకటి కూడి ఉంటుంది కదా. ఆ విషయాలన్నీ మాకు చెప్పాలి మీరు ఇప్పుడు. హోలీ పండగ అంటే ఇదివరకు నార్త్ ఇండియాలో విపరీతంగా చేసుకుంటునే వాళ్ళు, మన దగ్గర కొంచెం తక్కువ చేసేవాళ్ళు. క్రమంగా మన దగ్గర కూడా పెరిగింది. అయితే సంస్కృత కావ్యాల్లో ఇది కాముని దహనం అని చేస్తారు. వసంతోత్సవం అంటారు. వసంతోత్సవాన్ని అంతఃపురాల్లో యువరాణులు కూడా ఒకళ్ళు మన్మధుడు, ఒకళ్ళు రతిదేవి వేషాలు వేసుకుని నాట్యాలు అవి చేసుకుంటూ ఉండి చాలా వసంతాన్ని విపరీతంగా వసంతం చల్లుకుని చాలా ఆనందించేవాళ్ళట పాతకాలంలో, కావ్యాల్లో కనపడుతుంది. అయితే ఈ హోలీ ఏంటంటే హోళికా పూర్ణిమ అంటారు. పాల్గొన్న పౌర్ణమి కదా, పాల్గొన్న పౌర్ణమినే మనం హోళీగా చేసుకుంటాం, అంతే కదా. అవును. అయితే ఈ ప్రహ్లాదుడి మేనత్త అంటే హిరణ్యకశిపుడికి ఒక చెల్లెడు ఉందట, హోళిక ఆవిడ పేరు. ఈ ప్రహ్లాదుడు విపరీతంగా ఎప్పుడు హరినామస్మరణ చేసేవాడు కదా. అయితే అతను మంటల్లో పడేయమన్నారు హరినామస్మరణ మాన్పించడానికి. ఈ హోళిక ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లోకి ప్రవేశించింది. పిల్లవాడు చిన్నపిల్లాడు కదా, ఎత్తుకుని ప్రవేశించింది. విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడికి ఏం కాలేదు, హోళిక దగ్ధమైపోయింది. అట్లా భక్తులని ఇబ్బంది పెట్టేవాళ్ళు, భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని ఇలా అగ్నికి దగ్ధం చేయాలని వాళ్ళ బుద్ధి అప్పుడు బాగుపడుతుందని అలాంటి ఒక నమ్మికతోటి హోళికని దహనం చేస్తారు. కాముని దహనం అని కూడా అంటారు. సరిగ్గా ఇదే ముహూర్తానికి, ఈ సమయంలోనే పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని, తద్వారా పుట్టే కుమారుడు దేవతలకి సైన్యాధిపతి అవుతాడని దేవతలు భావించి మన్మధుణ్ణి ఆయన మీదకి పంపకం చేశారు. ఆయన తపస్సే చేసుకుంటున్నాడు. ఈ తపశ్చర్యలో ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీదేవికి అనుకూలుడిగా మార్చడం కోసం ఆ సమయానికి ఈయన బాణం వేశాడు. వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నప్పుడు, అంటే పరమశివుడు తపస్సు చేసుకున్నాడు, పార్వతీదేవి ఏదో పరిచర్య చేయడానికి పువ్వులు అవి సమర్పించడానికి వచ్చింది. అదే సమయానికి మన్మథుడు బాణం వేశాడు. ఎవరో తనని ఇబ్బంది పెట్టారని, అంటే తనని చెలింపజేస్తున్నారని తెలుసుకున్న పరమేశ్వరుడు కళ్ళు తెచ్చేసరికి ఆయన కోపానికి కాముడు అంటే మన్మథుడు దగ్ధమైపోయాడు ఆయన కంటి మంటకి. రతీదేవి మాత్రం ఆయన చూడగలదు, మిగిలిన ఎవరికి కనపడకుండా శరీరం దగ్ధమైపోయింది. అందుకు కాముని దహనం చేస్తారని, కోరికలను దగ్ధం చేయాలి. మన్మథుడు అంటే కామదేవుడు కదా ఆయన. అయితే అవి విషయవాంఛలు తగ్గించుకుని భగవద్వాంఛని పెంచుకోవటం కోసం కాముని దహనం చేస్తారని. ఆ తర్వాత ఆయన కనపడకుండానే మన మనసుల మీద ఆయన పనిచేస్తూనే ఉంటాడు. మన్మథుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి గుర్తుగా కూడా చేస్తారని ఒక పాఠం. ఇదో పాఠం అదో పాఠం, ఇన్ని పాఠాలు ఉన్నాయి. అయితే ఇది మనకి భాగవతంలో కూడా కనిపిస్తుంది. భాగవతం దశమస్కంధంలో కూడా, భారతంలోను ఏమిటి రంగులు నీళ్లు చల్లుకునేవాళ్ళు. అప్పట్లో రంగులు ఏం చేసేవాళ్ళట, పువ్వులు అవి కలిపేవాళ్ళు. రంగురంగుల సహజమైన రంగురంగుల పువ్వులని నీళ్ళల్లో కలిపి పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, తర్వాత ఏమో ఆకుపచ్చని రసాలు, అంటే ఆకుల రసాలు, కొన్ని పువ్వుల రసాలు, వాటిని వసంతం చల్లుకోవటం. వసంతం చల్లుకుని ఈ నీళ్లు చిమ్మేవాళ్ళు అనమాట. ఒక ఆయుర్వేదిక్ ఒక పత్రికలో నేను ఒకసారి చదివాను. ఇప్పుడు దీని తర్వాత వచ్చేది వసంత ఋతువు కదా. ఇప్పుడు మనం ఋతువులో ఉన్నామా, ఇక్కడ నుంచి వసంత ఋతువు వస్తుంది. చీడపీడలు చాలా వస్తాయి, చర్మ వ్యాధులు చాలా వస్తాయి. కాబట్టి ఇట్లా ఆయుర్వేద వనమూలికలు కలిసిన, పువ్వులు కలిసిన, ఆకులు కలిసిన నీళ్ళని గనక చిమ్మితే వాతావరణం బాగుపడుతుందని, చర్మాల మీద వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పబడిందట. అందుకని కూడా ఆడతారని ఒక పాఠభేదం. బోలెడన్ని కథలు చెప్తారు జయ. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే అసలు హోలీ ఆడే స్థితే లేదు. అవును, ప్రస్తుతం నిరుడైతే పూర్తిగా తీసేసాం, ముందరేటు తీసేసుకున్నాం, నిరుడు లేదు కదా లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా కొంత మాత్రపు ఒక ఇబ్బందిలోనే ఉన్నాం మనం. ఈ పిల్లల్ని బయటికి పోనివ్వకుండా ఏదో తేలిగ్గా కాస్త ఇంట్లో వెజిటబుల్ కలర్స్ మనకు దొరుకుతున్నాయి, ఏమన్నా న్యాచురల్ కలర్స్, సహజమైన రంగులతోటి హోలీ ఆడిస్తే పిల్లలకు ఒక సరదాగా, ఒక ఆట విడుపుగా ఉంటుంది. హోలీ రోజున ప్రత్యేకంగా పూజలు చేసేది అది మనకి ఏమీ తెలియదు, మన సంస్కృతిలో లేదు. ముందు రోజు చతుర్దశి నాడు కాముని దహనం చేస్తారు. మర్నాడు పొద్దున తీపిలు తింటాం, స్నేహాలు పెంచుకోవటానికి, స్నేహ సౌహార్ద సంబంధాల కోసం. ఆ తర్వాత ఈ రంగులు చల్లుకోవడంలో ఉత్తేజభరితంగా ఉంటుంది, ఉత్సాహంగా గడుస్తుంది కదా రోజు. మనకి సినిమా వాళ్ళు చూపించుకోవడానికి ఒక మంచి సందర్భంగా ఉంటుంది. కానీ ఇది వరకు కాలంలో ఏం చేస్తుంటే పల్లెటూళ్ళలో చేసేవాళ్ళు. కొన్ని చోట్ల అయితే
ఈ పండగ రోజున భర్తల్ని కొట్టే ఆచారాలు కూడా ఉన్నాయి. ఓ భర్తను కొడతారు, ఆహా. ఆ భర్తలు కొట్టే ఆచారాలు ఉన్నాయి. అదేంటి రమ్మగారు? ఏమో మరి భర్తలు కొట్టారట హోలీ రోజున. భర్తలు ఏమో దెబ్బలు తగలకుండా ఏవో ఒకటి అడ్డం పెట్టుకుంటారు. అలాంటివి కూడా ఉన్నాయి. హోలీని ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క చోట ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు. అన్ని చోట్ల రంగులు చల్లుకునేది, తీపి తినిపించుకునేది. అది ఇళ్లలో ఆడుకోకుండా జన సమూహంలో ఆడేది, నలుగురు కలుసుకునేది. తర్వాత మధ్య మధ్య కాలంలో ఏంటంటే ఈ భంగులు తాగటాలు అలాంటివి, ఇంకా ఏదో విపరీతపు చేష్టలు, వైపరీత్యాలు కూడా దారి తీస్తూ ఉంటాయి. అట్లా విపరీతాలకు దారితీసే పరిస్థితి ఇప్పుడు ఎలాగూ లేదు. అంత జోలికి పోకుండా చక్కగా ఇంట్లో రంగులు అంటే బచ్చలి పళ్ళు అవి నలిపితే రంగు వస్తుంది, బీట్రూట్లో కలర్ వస్తుంది. అట్లా ఏదో సహజంగా వాడేవి ఒక 2-3 రంగులు తయారు చేసి పిల్లలకి ఆ సరదా తీర్పిచ్చేస్తే ఏదో ఆడేసుకున్నామన్న సరదా ఉంటుంది. ప్రధానమైన ఏదో కొంతమందితో కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిందిగానే కొంత మధ్యకాలంలో భావించేవాళ్ళు. ఇంచుమించు అన్ని స్టేట్స్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పౌర్ణమిని జరుపుతారు. కొన్ని చోట్ల పాల్గొన పౌర్ణమి నాడు నృసింహ కళ్యాణం చేస్తారు, నరసింహస్వామి కళ్యాణం చేస్తారు. ఒక్కొక్క ఊరి దీన్ని బట్టి అన్నమాట. ఎక్కడెక్కడ ఎట్లా అవుతుందంటే ఏ ఊళ్ళల్లో ఏ రాష్ట్రాల్లో పద్ధతులు ఆ రాష్ట్రాల్లో పాటిస్తారు. తప్పకుండా దేవాలయ సందర్శనం చేయాలి పౌర్ణమి నాడు. అయితే ఈ పౌర్ణమి నాడు విశేషంగా చేసుకోవాల్సిన ఒక విధి ఉంది. మనం హోలీ ఆడతాం, ఆడిన వాళ్ళు ఆడుకుంటారు, హోలీ ఆడరు. ఈ పండగ రోజున అంటే ఈ పౌర్ణమి నాటి సాయంకాలం అప్పట్లోట ఈ హోలికని పూజించండి రాత్రిపూట, అప్పుడు ప్రజలకి అనారోగ్యాలు కలగవని నారద మహర్షి ఎవరో చెప్పారని రాత్రిపూటే చేసేవాళ్ళట. హోలికని వెలిగిస్తారు కదా, దహనం చేస్తారు, కామదహనం లాగా. చతుర్దశి నాడు చేసేది కాకుండా హోలీ పౌర్ణమి నాడు కూడా అలా మంటలు రేకెత్తిస్తారనమాట, మంటలు అంటిస్తారు. ఒక హోలీ లాంటి ఒక అమ్మాయి లాంటిది స్త్రీ వికృత రూపం కలిగిన ఒక స్త్రీ ప్రతిమ చేసి దాన్ని అంటిస్తారు. గుజరాత్లోను ఆ వైపు చాలా బాగా చేస్తారు. విపరీతంగా ఆటలాడతారు, మొత్తం ప్రజలంతా రోడ్ల మీదకి వస్తారు. అయితే మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మన ఇళ్లలో హోలీ లేదు, మనకు అలవాటు లేదు, మనం చెయ్యం, ఏదో టీవీలో చూస్తాం, ఏవో సినిమాలు వస్తాయి అవి కూడా చూసేస్తాం. పౌర్ణమి నాటి సాయంకాలం మీకు చాతొచ్చింది లలితా సహస్రం కానీ, లలిత అష్టోత్తరం కానీ, లేకపోతే లలితాష్టకం కానీ, చిన్నదైనా సరే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోండి. విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అది. ఈ చేసినప్పుడు ఏం చేయాలంటే, క్షీరాన్నం పాలు పోసి పాయసం తయారు చేసి అన్నంతో, బియ్యం పరమాన్నం అంటాం కదా, అట్లా క్షీరాన్నాన్ని తయారు చేసుకుని ఒక వెండి పాత్రలో పోయండి. ఓకే. కంచం అన్నం తినే కంచాలు కాకపోతే మంచిది, అన్నం తినే కంచమైనా అందులో బంగారు పువ్వు ఉంటే పనికొస్తుంది అంటారు. అది కాకపోయినా అంత చిన్న పాత్ర అయినా పర్వాలా, వెండి పాత్రలో పాయసం, పాలతో చేసిన పాయసం పోసి మేడ మీదకి తీసుకెళ్ళండి, లేదా బాల్కనీలో చంద్రకాంతి పడే చోట అది పెట్టుకోండి. ఆ పాత్ర స్థలం కొంచెం శుద్ధి చేసి, మురిగా చెత్తగా లేకుండా స్థల శుద్ధి చేసుకుని, మీకు అలవాటు ఉంటే ఓ చక్కగా పసుపు నీళ్ళు చల్లి కాస్త ముగ్గేసి 2 పువ్వులు పెట్టి అక్కడే ఓ దీపారాధన చేసి, మీ ఇష్టం అవన్నీ కూడా. ఓకే. ఈ చంద్రకిరణాలు పడే చోట ఈ దీన్ని పాయస పాత్రని పెట్టుకోండి. అక్కడ కూర్చుని చంద్రకాంతిలో లలితా సహస్రం కానీ ఏదైనా చేయండి. చంద్రుడికి బింబం గేసి చూస్తే అక్కడ అమ్మవారిని భావించండి. మీకు ఇష్టమైన రూపం, అమ్మవారి స్వరూపం మీకు ఏది నచ్చితే అది, ఆమెను భావిస్తూ సహస్రం కానీ, అష్టోత్తరం కానీ, మీరు త్రిశతి కానీ ఏది కావాలంటే అది చదువుకోండి. 4 సార్లు చదువుతారా, 5 సార్లు చదువుతారా, ఒకసారి చదువుతారు, మీ ఓపిక, మీ శక్తి. ఈ పాయసాన్ని చంద్రుడిలో ఉన్నటువంటి అమ్మవారికి నివేదన చేసుకోండి. శాస్త్రం ప్రకారం సాంగంగా నివేదన చేతొచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, అలా రాని వాళ్ళు చేయి చూపించటమే, అమ్మవారికి నీకోసం నేను ఈ పాయసం చేశాను అని. దాన్ని ప్రసాదంగా తీసుకోండి. అపరిమితమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. పిల్లల్లో ఇతరత్ర అటు ఇటుగా అయిపోతున్నాయి మనసులు, వాళ్ళను కూడా వెన్నెల్లో కూర్చోబెట్టండి. పౌర్ణమి వెన్నెల చాలా మంచిది. చంద్రుడు మనఃకారకుడు, అతను చాలా సమస్యల్ని తీర్చేస్తాడు. మనం భావన చేసిన అమ్మవారు, మనం చదివిన స్తోత్రము, ఆ ప్రశాంతమైన వాతావరణము, ఇవన్నీ కూడా మనకి చిత్తశాంతిని ప్రసాదిస్తాయి. సరదాగా హోలీ చేసుకుంటే చేసుకోండి. హోలీ పౌర్ణమి నాడు ఒక మంచి పని చేశామన్న సంతోషం కలుగుతుంది మీరు ఇది గనక చేస్తే. తప్పకుండా వీడియో చివరి దాకా చూడమని చెప్పాలి మొదట మనం.
చెయ్యండి ఖచ్చితంగా. తప్పకుండా. ఎంత కుదిరితే అంత అమ్మవారిని భావించి చేసుకుంటే మీకు ప్రశాంతత కలుగుతుంది. రానున్న పరిస్థితులు సానుకూలంగానే అవుతాయని భావిద్దాం. ఎందుకంటే మళ్ళీ ఏదో కొంచెం అవును. సెకండ్ వేవ్ అన్న అనుమానం, భయం ఏర్పడింది. స్కూళ్ళు అవి మాన్పించేస్తున్నాం. ముందు రోజులు ప్రశాంతంగా వెళ్ళకపోతే పిల్లలకి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం కూడా ఇబ్బంది పడతామని భయంగా ఉంటుంటుంది. టెన్షన్ పడద్దు. ఆ టెన్షన్ పోవడానికి, చిత్తశాంతి కలగడానికి ఈ పని చేయండి. కొంచెం మనం జాగ్రత్తలు వదిలేసి ఫ్రీగా మూవ్ అయ్యాము, కానీ మళ్ళీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన వహించండి. పరిస్థితి. ఒకవేళ మనం ఇది తీసుకున్నా కూడా, వ్యాక్సినేషన్ తీసుకున్నా తీసుకున్నా కూడా కూడా మీరు జాగ్రత్త వహించవలసిందే. జాగ్రత్తలు మాత్రం మానబోకండి. జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి కోసం ఇది ప్రార్థన చేయండి. ఈ ఖచ్చితంగా. రకంగా హోలీ పౌర్ణమి నాడు ఉదయం చేసుకోగలిగింది ఏదైనా చేస్తే చేస్తాం. పిల్లలు సరదాగా ఆడితే ఆడతారు. కుదిరితే, ఇప్పుడు పరిస్థితి అనుకూలించలేదనుకో మానేయండి. సాయంకాల విధి చేయండి తప్పకుండా. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి, చేసుకోండి. అది రైట్. థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే. చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.